నిన్న కాక మొన్న వచ్చిన బళ్ళకేమో లైసెన్సులు వచ్చినాయి. గత 35 సంవత్సరాల మట్టి మేము అక్కడే జీవనోపాధం చేసుకుంటాం. ఏదో అంబర్ జోన్ అట, రోజు జోన్ అట, ఆ జోన్లు అయినా మరి మాకు తెలియదు, చదువు లేదు కదా. మీరు మమ్మల్ని చేయాలా, మా పొట్ల కాడ కొడుతున్నారండి. పూట ఆ రోజు తెచ్చుకుని బతికే వాళ్ళని మమ్మల్ని ఆన్లైన్లోనేమో యాక్టివ్గా ఉన్నాను, కానీ వాళ్ళు తెచ్చిన లిస్టులో మీ మున్సిపల్ ఆఫీసర్లే మాకు ఇవ్వాల్సింది కదా. మేము ఎన్నోసార్లు మీకు అప్లికేషన్ పెట్టాను. నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చి మమ్మల్ని తీసేయమంటే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలండి? మా బతుకు తెరుగు మాకు ఇక్కడే. మేము జీవనాధారం మాకు బిజిన్ రోడ్డు ఫిష్ మార్కెట్ దగ్గర చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల మట్టి మేము అక్కడ జీవనోపాయం చేసుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చి మీకు లైసెన్సులు లేవు, మీరు తీసేయాలి, అది ఇదని మమ్మల్ని ఓకే వేధిస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన బళ్ళకేమో లైసెన్సులు వచ్చినాయి. గత 35 సంవత్సరాల మట్టి మేము అక్కడే జీవనోపాయం చేసుకుంటున్నాం, మాకు లైసెన్స్ లేవు. అంతకు ముందు ఏమన్నారంటే మున్సిపాలిటీ వాళ్ళు, సచివాలయంలో మీరు అమౌంట్ కడితే మీకు రసీదు ఇస్తారు, ఆ రసీదు ద్వారా మీకు లైసెన్సులు వస్తాయని కూడా చెప్పారు. అదే అమౌంట్ మేము కట్టాము, మాకు స్లిప్పులు కూడా ఇచ్చారు. ఇంతవరకు మాకు లైసెన్సులు రావట్లేదు సార్. ప్రభుత్వం ఏమంటుంది, మీకు జీవనోపాధ్యాయం చేపిస్తాము, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మాకున్న జీవనోపాధ్యాయమే తీసేస్తా ఉంటుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాది ఇంకా ఏం చేయాలి? మేము ఇప్పుడు మాకంటూ ఒక గవర్నమెంట్ నుంచి ఏ ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు. నేను డిగ్రీ చదువుకున్నాను, అయినా నాకు ఏ ఉద్యోగం లేదు. మా అమ్మ ఇచ్చిన వ్యాపారం చేసుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను. సొంత ఇల్లు లేదు మాకు, పింఛన్లు గింఛన్లు ఏమీ రాదు. ఆ వ్యాపారం చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాలాగా ఇంక చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పరిస్థితి. అలాంటిది ఇప్పుడు మీకు లైసెన్స్ లేవు, మేము వచ్చి మీ వ్యాపారాలు తీసేస్తాము, అది ఇదని ఇప్పుడు మమ్మల్ని ఓకే వేధిస్తున్నారు సార్. మేము దాని గురించి మేము ఈ పోరాడుతున్నాము, కానీ మేము దేని గురించి వ్యతిరేకంగా ఏం చేయట్లా. మాకు మేము ఎక్కడుంటున్నామో ఆ ప్రదేశంలో మాకు గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము మున్సిపాలిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా మేము అదే కోరుకుంటున్నాం సార్. ఇంకా మేమేం అడగట్లేదు. నా పేరు హసీనా సార్. మేము చిరు వ్యాపారస్తున్నాం సార్. చిరు వ్యాపారాలు చేయలేకపోతున్నాం. ఏంటంటే రోడ్ల మీద చేసిన దగ్గర నుంచి లోపల జరగండి, బయట జరగండి, రెడ్ జోన్, గ్రీన్ జోన్ అన్నారు. మొన్న వచ్చి పగలగొట్టేశారు. పగలగొట్టినందుకు కూడా మేము బాధపడలేదు. ఏదో మేము బ్రతుకుతున్నాం. మా పొట్టకోటి మీద కొడితే ఎలా సార్? ఏంటంటే వస్తున్నారు, చలానాలు అంటున్నారు, కట్టించుకుంటున్నారు, ట్యాక్స్లు అని అవి అంటున్నారు. మర్యాద కూడా లేకుండా, విభీషణ లేకుండా తోసేసి ఎవరు చేయమంటున్నారు? స్థలాలు అంటే మేము ఎలా బతకాలి సార్? మున్సిపాలిటీ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు ఎలా మాట్లాడాలి సార్? కాదనట్లేదు కదా. లేడీస్కి కూడా, నేను లేడీసే కదా సార్, లేడీస్ నుండే మాట్లాడుతున్నారు. ఇప్పుడు చలానాలు వేస్తున్నారు, కడుతున్నాము, ట్రాఫిక్ చలానా అంటున్న తర్వాత వచ్చి ఇదేంటి అంటున్నారు, కడుతున్నాము. అలా బేసిక్ అయినా మాట్లాడాలి కదా. ఎలాగో నోటికొచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళు వ్యాపారం లోపలికి తోసి ఇప్పుడు రెడ్ గ్రీన్ గీత గీస్తున్నారు. గీత గీసిన ఒక లోపల జరగమంటే లోపల జరిగే చేసుకుంటున్నాం. దానికి కూడా చేయకపోతే మేము ఎక్కడ ఎలా బతకాలి సార్? లైసెన్స్లు లేవు మా దగ్గర, అవి ఇప్పించమని చెప్పండి. వడ్డీ లేని రుణాలు ఇప్పించమనండి చాలు సార్. మాకు అద్దాలు, దువ్వీళ్ళు, పూసులు, పిల్లలకి చూపుడు బొమ్మలు అవన్నీ కట్టి అమ్ముతాం. అవుటివాడు అయిపోయినా సరే అలాగ బతుకుతున్నాం. ఆ బండి మీద వేసుకొని ఎలాగో తిరిగి బతుకుతున్నాం. అలా బతికినప్పుడు కూడా ఇక్కడ వద్దు, మీరు ఇక్కడ వద్దు, మాకు లైసెన్స్ ఉన్న కూడా లైసెన్స్ లేదని చెప్తున్నారు. అది ఏం చెప్పాలి మేము సమాధానం? అది కాగితాలు నోటీసు రాసి ఇస్తున్నారు మాకు. దానికి మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. మాకు లైసెన్స్ ఇవ్వాలా, మళ్ళీ లైసెన్స్ కొత్త రుణాలు ఇవ్వాలా, అది గుర్తింపు కార్డు ఇవ్వాలి మాకు. దాని గురించి పోరాడుతున్నాం. పేరు పెరిమాల సూర్యనారాయణ అండి, రావేపారి సెంటరు. సుమారుగా మేము అక్కడ ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు కానించి మేము వ్యాపారం చేస్తున్నామండి. ఇక అప్పుడు మా ఘోరంగా పోలీసులు తీసుకెళ్ళిపోవడము, లోపల వేయడము, బళ్ళు పెట్టకుండా చేయడం కొన్నాళ్ళు అయింది. తర్వాత అది కొంచెం అరికట్టిన తర్వాత ఈ మున్సిపాలిటీ ప్రవీణ్ ప్రకాశం గారు ఉండేవాడు. అప్పుడు బళ్ళు ఎత్తుకెళ్ళిపోయి ఆ లారీలో పడేయడం, దబ్బుమని వాళ్ళకే మాకు చాలా ఘోరమైన బాధాకరం అనిపించేది. అలాగే చాలా ఏడిపించారు. ఏడిపించిన తర్వాత ఇప్పుడు
ఏదో అంబర్ జోన్ అట జోన్ అట ఆ జోన్లు అయినా మరి మాకు తెలియదు, చదువు లేదు కదా, అవి మాకు తెలియదు. మమ్మల్ని ఎక్కడ పెట్టుకునే బళ్ళు అక్కడ పెట్టుకొని అమ్ముకున్నట్టుగా చేస్తే మాకు శుభ్రంగా ఉంటామని మేము ఆలోచిస్తున్నాం సార్. మాట్లాడితే వాళ్ళు బాగా ఏదింపులు, మున్సిపాలిటీ వాళ్ళు ఏదింపులు, పోలీసు వాళ్ళు వేధింపులు ఏమంటారంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ అంతకుముందు చాలా బాధ. బళ్ళు తీసుకెళ్ళిపోవడం, ఎత్తేయడము, ఒకడైతే తీసుకెళ్ళి దబేలు మన కింద రోడ్డు మీద పడేయడము. మరి మేము బురదపాము మీద కాలు తొక్కితే ఊరుకుంటుందా బురదపాము, మేము ఎదురు తిరిగాము. అప్పట్లో ఏదైతే ఒప్పుకోము, మేము చేతనే పని మేము చేస్తాం, కానీ పద్ధతి కూడా మేము వాళ్ళ మీద అరిచాం. ఇప్పుడు మా బాధ ఏంటంటే ఎక్కడున్న బళ్ళు అక్కడే పెట్టుకొని ఇచ్చి అమ్ముకొని ఇచ్చి చేసుకుంటే మాకు అదే మాకు సంతోషం. మేము పళ్ళ వ్యాపారం అన్ని వ్యాపారాలు చేస్తానండి. పళ్ళ వ్యాపారం యాప్లు, దానిమ్మకాయలు, ఫ్రూట్స్ అంతా చేస్తాం. ఇప్పుడు చీపుర్లు, చింతపండు, రామాఫలం, పంపర పనసకాయలు, పళ్ళ వ్యాపారం అన్నీ చేస్తాను సార్. నేను రాఘవేపుర సెంటర్ బీసెంట్ రోడ్డు మూల మీద ఉంటాం. మేము సుమారుగా తెలియదు కానీ ఒక 45 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. మా డిమాండ్స్ ఎక్కడున్న వాళ్ళు అక్కడ అమ్ముకుని వస్తేనే మాకు మంచిదని అనుకుంటున్నాం. మా డిమాండ్స్ మా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మాకు అంతకుముందు లోగడ కొన్ని ఇచ్చారు, కొంతమందికి ఎవరైనా ఇవ్వలేదు. వాళ్ళకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నా పేరు సూరమ్మ అండి. బిఎస్ఎన్ఎల్ ఎదురు కొండపైన ఉంటాము. మరి మేము బీసెంట్ రోడ్లో 50 సంవత్సరాల పైన కానించే వ్యాపారాలు చేస్తామండి. మరి మమ్మల్ని అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి మీరు తీసేయాలి అయ్యి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మాకు గుర్తింపు కార్డులు 200 కట్టామండి. గుర్తింపు కార్డులు కూడా మాకు ఇవ్వలేదండి. మమ్మల్ని ఏమో చాలా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి మీరు తీయాలా, కారుళ్ళు ఉన్నోళ్ళే ఉండాలి, నేను వాళ్ళు వెళ్ళిపోవాలని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. మరి ఎలాగైనా కారుళ్ళు ఇస్తే కానీ మేము ఒప్పమండి, పోరాడతాం. ఎంతవరకు కానీ మేము పోరాడతామండి. మాకు ఇచ్చి అందరూ ఎవరి దాని స్థలాలు చూపెట్టి ఎవరి చోట్లోనే వాళ్ళు ఉంచాలండి. మీరు మమ్మల్ని చాలా మా పొట్ల కాడ కొడుతున్నారండి. మేము పిల్ల జల్లతో బతకాలి కదా, మీరు కూడా ఆలోచించండి. తరుణశ్రీకి పక్కనే ఉంటుంది మాది బీసెంట్ రోడ్డు. గత 40-50 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నాం సార్. బాగా మాకు ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. అసలు తీసేస్తున్నారు, సరుకులు తీసుకెళ్ళిపోతున్నారు, పోలీస్ గొడవలు ఎక్కువైపోయినాయి, మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తున్నారు. ఇలా అయితే మేము ఎలా బతకాలి, మా పిల్లల్ని ఎలా బతికించుకోవాలి? రోజు కోరి బతికేవాళ్ళం మేమందరం. ఏ రోజు పూట ఆ రోజు తెచ్చుకొని బతికేవాళ్ళని మమ్మల్ని ఇలా హింసిస్తుంటే మాకు ఎలా ఉంటుంది? ఆ బాధలు తగ్గాలని మేము పోరాడుతున్నాం. మా కార్డులు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు శ్రవంతి అండి. మేము బీసెంట్లో చేపల మార్కెట్ దగ్గర వ్యాపారం చేస్తున్నాము. మేము గత 35 సంవత్సరాల నుంచి అక్కడే వ్యాపారం చేసి బతుకున్నాము. మా నాయనమ్మ తరం నుంచి మేము అక్కడే బతుకుతున్నాం. మాకు గుర్తింపు కార్డులు ఇవ్వట్లేదు. ప్లస్ కొత్తగా వచ్చింది ఏంటంటే మాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇచ్చి మమ్మల్ని తీసేయమంటే మేము ఎక్కడికి వెళ్ళి బతకాలండి? మా బతుకు తెరుగు మాకు ఇక్కడే. మేము జీవనాధారం మాకు బీసెంట్ ఒకటి. మేము బతికేది మేము అక్కడే. మేము ఎలాగైనా సరే అక్కడే బతికేది. మాకు గుర్తింపు కార్డులు ఇవ్వండి, మాకు లోన్లు ఇప్పించండి. మేము అక్కడ బతకడానికి మాకు సరైన ప్రొడక్షన్ ఏర్పాటు చేయండి. మాకు ప్రత్యేకించి మాకు రక్షణ కల్పించండి. అది బీసెంట్ రోడ్లో ఫ్రూట్స్ వ్యాపారం చేస్తామండి. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి గుర్తింపు కార్డుల కోసం ఇలాగే ఎండలో తిరిగితే ఎండలో ఎన్నిసార్లు పెట్టినా కూడా గుర్తింపు కార్డులు అనేది పట్టించుకునే వాళ్ళు లేరు. అది గుర్తింపు కార్డుల కోసం వచ్చి పోరాడుతున్నాం సార్. రోడ్లో డ్రాయర్లు బనీలు వ్యాపారం చేస్తామండి. గత 25 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాము, మేము అక్కడే బతుకుతున్నాము. ఒక 2012లో ఒకసారి మా గుర్తింపు కార్డులు ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇంతవరకు గుర్తింపు కార్డులు అనేది ఏమి రాలే. మధ్యలో 200 చెప్పిన మున్సిపాలిటీ వాళ్ళు ఒకసారి 400 రూపాయలు టౌన్ గవర్నమెంట్ అలా కార్పొరేషన్లోనూ 2 సార్లు కట్టించుకోవడం జరిగింది. కానీ ఎక్కడ గుర్తింపు కార్డు రాలా. ఆన్లైన్లోనేమో యాక్టివ్గా ఉన్నాను, కానీ వాళ్ళు తెచ్చిన లిస్టులో మా పేర్లు లేవు. మా పేరు లేరు కనుక మీరు వ్యాపారం చేయడానికి వీలు లేదు, తొలగించాలని మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇస్తానికి వెళ్తే కూడా వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా స్పందించకపోతే మా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వాళ్ళందరూ ధర్నా చేసి మళ్ళీ గుర్తింపు కార్డులు ఉన్న వాళ్ళు అందరికీ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వాళ్ళకి అక్కడ స్థానికంగా ఉండాలని చెప్పి ఈ ధర్నా చేయడం జరుగుతుంది. పాత కార్డులు ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఉన్నాయి, కానీ వాళ్ళెవరికి కూడా లేదు. వాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి రెన్యువల్ చేయాలి. ఈ రెన్యువల్ ప్రాసెస్ లేదు, ఇది లేదు. రెండూ చేయకుండా ఇప్పుడు వచ్చి తీసేయాలి వెళ్ళిపోవాలంటే ఉన్న వాళ్ళందరూ లిస్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. మేము ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి పైన వ్యాపారస్తులు జరుగుతున్నాయి. వాళ్ళు కొత్తగా పెట్టినవి కాదు కదా, వాళ్ళ దగ్గర అన్ని రికార్డులు ఉంటాయి. అయినా సరే ఈ ప్రాసెస్ని ఇలాగే
కొనసాగిస్తాం జరుగుతుంది. ప్రతిసారి మేము ధర్నా చేస్తూనే ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎంతో కాలం నుంచి మాకు వాళ్ళ అండదండలు ఉన్నాయి. వాళ్ళ కింద మేము బతుకుతున్నాం. వాళ్ళు మాకు సాయం చేస్తూనే ఉన్నారు పార్టీ తరఫున. మేము ఎన్నిసార్లు ధర్నా చేసినా ఎన్నిసార్లు జరిగినా సరే వాళ్ళ గుర్తింపు కార్డులు అనేది రావడం జరగట్లేదు. దాన్ని ఇప్పటికైనా అధికార దృష్టిలో తీసుకొని వెళ్ళి మా గుర్తింపు కార్డులు ఇచ్చి మాకు కావాల్సిన హక్కులు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. అవును సార్, అది పెట్టారు కానీ బీసన్ రోడ్ అందులోకి వస్తుందా రాదా అనే విషయం ఇంకా పూర్తిగా వివరణలోకి రాలేదు. అక్కడ బీసన్ రోడ్లోకి అయితే బస్సులు కానీ కార్లు కానీ ఏ విధమైన వెహికల్స్ వెళ్ళేది లేదు. కేవలం బైకిల్స్ 2 వీలర్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచో 10-12 సంవత్సరాల నుంచి అది గ్రీన్ జోన్గానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తారనేది తెలియదు. అది ఇంకా వివరం అవుతుందండి. సోడా వ్యాపారం చేస్తాను, ఇంతవరకు గుర్తింపు కార్డు లేదు. మాకు కావాల్సిన గుర్తింపు కార్డు ఇంతవరకు నేనే పెట్టుకోలేదు, ఎవరు అడగలేదు. నాకు అందరికీ ఇవ్వాల్సిందే కోరుతాము. రామారావు అండి, బీసన్ రోడ్లో హాకర్ని. మేము 30-40 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్న బీసన్ రోడ్లో మాకు గతంలో మున్సిపల్ అధికారులు మాకు లైసెన్స్ కార్డు ఇచ్చారు. ఆ కార్డులు ఉంటుండగానే మాకు మొన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ కార్డులు ఏమో పనికిరావట. అంతకుముందు 2023లో రెన్యువల్ కోసం మేము అప్లికేషన్ చేసాం. 200 రూపాయల రసీదు కూడా మా దగ్గర ఉంది, కట్టింది. అది కూడా పనిచేయదంట. ఈరోజు ఇప్పటికిప్పటికీ కొత్త గుర్తింపు కార్డు కావాలంటే ఎక్కడ వస్తుంది? మీ మున్సిపల్ ఆఫీసర్లే మాకు ఇవ్వాల్సింది కదా. మేము ఎన్నోసార్లు మీకు అప్లికేషన్ పెట్టాను, ఇంతవరకు మాకు ఇవ్వలేదు. నిన్న కాక మొన్న రోడ్డు మధ్యలో పెట్టి బల్లుకి మీరు ఏ విధంగా గుర్తింపు కార్డులు ఇచ్చారు? మాకెందుకు ఇవ్వట్లేదు? మేము ఎప్పుడో 30-40 సంవత్సరాల నుండి మేము బతుకుతున్నాము. మా పాత కార్డులు ఉన్నాయి, దానికి రెన్యువల్ చేయాలి, లేదా కొత్త కార్డులైనా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా సరే మున్సిపల్ అధికారుల మీద ఉంది. మాకు ఈ రకంగా హింసించడం అది ఎంతవరకు సంబంధం కాదు, అది చాలా మంచి పని కాదు అని మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు చేసిన తప్పేంటి? మేము చదువుకున్నాం, మా పిల్లలు చదివించుకున్నాం, మేము రోడ్డు మీద పడి పొట్ట కోసం జీవిస్తున్నాం, రూపాయి కోసం. ఎవరికి జోబీలు కొట్టలేదు, దొంగతనం చేయలేదే. మా కష్టార్జితం మాది, మా రూపాయి కోసం మేము పోరాడుతున్నాం. ఎక్కడైతే మేము వ్యాపారం చేసుకున్నామో అక్కడిని మమ్మల్ని వ్యాపారం చేయలేవండి. మీరేమి ఉద్యోగాలు పెట్టలేదు, లేకపోతే మాకేమి రుణాలు పెట్టలేదు. మేమేదో 10 రూపాయలకు 12 రూపాయలకు అప్పులు తెచ్చి మా వ్యాపారాన్ని మేము సాగించుకుంటున్నాం. ఆ అప్పులు తీర్చుకుంటున్నాం, ఏదో మిగిలిన రూపాయితో మా పిల్లలు పోషించుకుంటున్నాం. అది మాది తప్ప? మేము దొంగతనం చేయాలా, లేకపోతే రౌడీజం చేయాలా? ఏం చేయాలి? ఎలా బతకాలి? మీరే ఉపయోగం చెప్పండి. పోనీ వదిలేస్తాం, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మేము ఉద్యోగం చేసుకుంటాం, మా పిల్లలను బతికించుకుంటాం. ఈ యొక్క వ్యాపారం మానేస్తాం, అది చేయలేరు. కానీ మేము బతుకుల మీద మాత్రం మమ్మల్ని గుండెల మీద కొడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు, మంచి పని కాదు. పేదవాళ్ళంటే మీకు అంత లోకుగా కనిపిస్తున్నారా? అది ఒక్కటి గుర్తించండి. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మా మీద కక్ష వద్దు. మాకు గుర్తింపు కార్డులు ఉన్నా కూడా మొన్న నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నిన్న కాదు, మొన్న వచ్చిన కొత్త బల్లికి వెళ్ళేదే. వాళ్ళు ఎప్పుడు 2025లో పెట్టారు. మేము ఎప్పుడు గత 30-40 సంవత్సరాలు మా తండ్రులు కూడా ఎక్కడ జీవనోపాధి పొంది ఉన్నారు. అలాంటి ఈరోజు మీరు తరమాలని చూస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. అది చాలా దారుణమైన విషయం. దాని గురించి మేము అంతవరకైనా పోరాడతాం. మాకు CIT అండగా మేము కాపాడుకుంటామని మా యొక్క ఆవేదన మిమ్మల్ని కలగొక్కుతున్నాం. ఇంతవరకు సమాప్తం. ఏం ప్రభుత్వం అండి? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు మాత్రము సున్నానే. గత టీడీపీలో వచ్చేటప్పుడే ఇచ్చారు గుర్తింపు కార్డులు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేటప్పుడు 200 రూపాయలు కట్టాం, దానికి రసీదు ఇవ్వలేదు. మళ్ళీ 2023లో కట్టాం, రసీదు ఇచ్చారు, కార్డు లేదు. ఏ ప్రభుత్వం మారినా మా బ్రతుకులు మారవు. మా బ్రతుకులు మమ్మల్ని ఎక్కడైతే వ్యాపారం చేయాలి అక్కడ చేయనివాడు చాలు. మా బ్రతుకులు మార్చదు మీరు. మా జీవనోపాధి మాకు అదే, అది ఉంటే మాకు చాలు. మీ ప్రభుత్వం వెళ్ళిన మారినా ఏం వచ్చినా మనకి ఊడేది ఏమి లేదు. ఏ ప్రభుత్వం కూడా మాకు మంచి చేసేది లేదు.